యేసుక్రీస్తు పాపులతో పాటు కూర్చొని భోంచేస్తూ ఉంటే, ఏమిటి సుంకరులతో కూర్చున్నాడే, పాపులతో కూర్చున్నాడే, వాళ్ళతో కూర్చుని భోంచేస్తున్నాడే అని చెప్పి వాళ్ళు లోపల సనుగుకుంటూ ఉన్నప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు ఉపమాన రీతిగా వారితో ఈ వాస్తవాలు చెప్పాడు. ఏమిటట ఉపమానం? 4వ వచనం, ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా? యేసుక్రీస్తుకున్న ప్రత్యేకత, క్రైస్తవ విశ్వాసానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా మీకు? సాధారణంగా మనుషులు దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తారు. మీరు మన ప్రపంచంలో ఉన్న అనేక విశ్వాసాలు చూడండి, విభిన్నమైన విశ్వాసాలు ఉన్నాయి కదా. ఉన్నటువంటి విభిన్నమైన అనేక విశ్వాసాల్లో సహజంగా మనకు కనిపించేది ఏమిటంటే, మనుషులు దేవుడు ఎక్కడున్నాడా అని చెప్పి వెతుక్కుంటూ దేవుని దగ్గరికి వెళ్తారు. కానీ ప్రపంచంలో ఒకే ఒక్క విశ్వాసము, అలాగే ఒకే ఒక్క లోకరక్షకుడు నశించిపోయిన మనుషుల్ని వెతుక్కుంటూ వచ్చాడు ఆయన. ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకత. 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోయింది. అప్పుడు ఆయన అనుకోవచ్చు కదా, ఆ కాపరి అనుకోవచ్చు కదా, ఒక గొర్రె తప్పిపోతే ఏంటంట, ఇంకా నాకు 99 గొర్రెలు ఉన్నాయి కదా, వాటిని చూసుకుందాం అని అనుకోవచ్చు కదా. అనుకోలా. 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసమే కాపరి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఒక ప్రశ్న వేస్తున్నాను, అందరూ కూడా నీతిమంతులు, మీరందరూ నీతిమంతులు, మీరందరూ యథార్థవంతులు, మీరు ఏ తప్పు చేయలేదు, కాబట్టి ఒకవేళ మీరు మరణిస్తే పరలోకానికి వెళ్ళిపోతారు, రైట్? కానీ ఈ భూమి మీద ఉన్న ప్రజలందరిలో నువ్వు ఒక్కడివే తప్పు చేశావు. ఊహించుకో అమ్మ సహోదరి, నువ్వు ఒక్కదానివే తప్పు చేశావు. మిగతా వాళ్ళందరూ నీతిగా జీవిస్తున్నారు, యథార్థంగా జీవిస్తున్నారు, కానీ నువ్వు ఒక్కదానివే తప్పు చేశావు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నీతిగా జీవిస్తున్నారు, కానీ నువ్వు ఒక్కడివే దారి తప్పావు. నువ్వు ఒక్కడివే ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నప్పుడు, నీ ఒక్కడి కోసమే యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వస్తాడంటారా? అది నా ప్రశ్న. వస్తాడంటారా? ప్రపంచంలో అందరు నీతిమంతులు కదండి. అంతమంది నీతిమంతుల మధ్య నువ్వు ఒక్కడివే పాపంలో జీవిస్తే యేసుక్రీస్తు వస్తాడంటారా? వచ్చి నీ ఒక్కడి కోసమే ప్రాణం ఇస్తాడా? ఆ గొప్పతనమే నా యేసుక్రీస్తును లోకరక్షకుని చేసింది. ఇప్పుడు అర్థమైందా? యేసు ఈ లోకానికి వచ్చిన కారణం ఏమిటి? ఎవరి కోసం వచ్చాడు? గట్టి చెప్పండి. ఎప్పుడు చెప్పకండి మా కోసం అని చెప్పి, ఎప్పుడు చెప్పకండి మన కోసం అని చెప్పి. ఎప్పుడైనా సరే నిద్దట్లో ఎవరైనా వచ్చి లేపి యేసుక్రీస్తు లోకానికి ఎవరి కోసం వచ్చాడని చెప్పంటే మన కోసమే అనకండి. చెప్పండి, నా కోసమే. ఎందుకోసం వచ్చాడు? నేను నశించిపోయాను కాబట్టి, నేను నరకానికి పోబోతున్నాను కాబట్టి, నరకంలో తగలడిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి. లోకంలో అందరు నీతిమంతులు, నువ్వు ఒక్కడివే పాపిష్టవాడివి, అయినా నీ కోసం, ఆయన నా ఒక్కడి కోసమే ఆయన ఈ లోకానికి వచ్చున్నాడు అనేదే ఒక అద్భుతమైన విశ్వాసం, అద్భుతమైన సత్యం. ఆ సత్యం ఇదిగో ఇక్కడి నుంచే వచ్చింది. ఎక్కడి నుంచి? 100 గొర్రెలలో 99 గొర్రెలు క్షేమంగా ఉన్నాయి, ఒక్క గొర్రె తప్పిపోయింది. కానీ కాపరి ఏం చేశాడో తెలుసా? ఆ 99 గొర్రెలని విడిచిపెట్టేశాడు. ఆ ఒక్క గొర్రె కోసమే ప్రాకులాడాడు, ప్రయాసపడ్డాడు, పరితపించాడు, పరుగులు తీశాడు. ఆ పరుగులు తీసిన, ప్రయాసపడిన, పరితపించిన వాడు ఎవరో తెలుసా? నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నశించిన దానిని, చెప్పండి ఏమిటో, వెదకి రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. కానీ దేవుడికి వచ్చే ఒకే ఒక సంతోషం అని తెలుసా? నువ్వు దొరికితే చాలు, దేవుడు బహు సంతోషపడిపోతాడు. ఎందుకంటే ఆయన నీ కోసం నువ్వు పుట్టినప్పటి నుంచే వెతుకుతూ ఉన్నాడు. నువ్వు ఆయనకు దొరకాలని ఆశపడుతున్నాడు. ఈరోజైనా
యేసయ్య చేతిలో పడతావా? ఈరోజైనా ప్రభువా ఉన్న ఫలాన్ని నేను నీకు దొరుకుతున్నానయ్యా, నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా అన్ని జీవితాన్ని ప్రభువుకి అంకితం చేస్తావా? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన ప్రియమైన తండ్రి, శ్రేష్టమైన నీ వాక్యము ద్వారా మమ్ములను నిత్యము పోషిస్తున్నందుకు వందనాలయ్యా. కాపరి గొర్రెలను మేపాలే గాని గొర్రెలు కాపరిని మేపుకుంటూ కూర్చోకూడదు అయ్యా. ఈ కాపరి గొర్రెలను మేపే కాపరిగానే, అనగా నీ బిడ్డలను స్వచ్ఛమైన వాక్యముతో తుది శ్వాస వరకు బలమైన ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టే కృప దయచేయండి అయ్యా. అయ్యో, ఏ కాపరైతే గొర్రెలను మేపడానికి బదులుగా గొర్రెలనే మేస్తున్నాడో అట్టి కాపర్లకు నేను విరోధిని అని చెప్పావు నాయనా. అట్టి సంఘాలను కాపాడయ్యా, ఆ సంఘ సభ్యులను కాపాడయ్యా, వారికి మంచి కాపరిని దయచేయ్యా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితము నీ వాక్యము చేత సరిచేయబడి వాక్యానుసారంగా జీవించటానికి తమను తాము నీకు అప్పగించుకొని నాయనా నీ ప్రేమను గుర్తించి నీ క్షమను పొందుకొని నువ్వు అనుగ్రహించే నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని నీకు సంతోషాన్ని పంచే, నిన్ను సంతోషపరిచే జీవితం మాకు దయచేయండి అయ్యా. బాగుపడిన ప్రతి ఒక్కరూ 10 మందిని బాగు చేయలాగు అట్టి కృప దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ క్లుప్త డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.